హాయ్ అండి. ఈరోజు కాకరకాయ పులుసు చేసుకుందామండి. అమ్మమ్మల రోజుల్లో కాకరకాయ పులుసు వండితే ఎంత కమ్మగా తినాలనిపించేదో, అసలు అంత టేస్ట్గా ఉండేయండి. మందు లేనటువంటి పంటలు పండాయి కదా. చిన్నప్పుడు ఈ కాకరకాయ పులుసు వేసుకొని తినాలంటే ఎంతో అద్భుతంగా అనిపించేది. మరి ఈరోజు మనం కాకరకాయ పులుసుని చేస్తున్నాం. దీంట్లో కొంచెం బెల్లం వేసుకొని చేసుకుంటున్నామండి. అయితే ఈ కాకరకాయలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే కదా. ఈరోజు కాకరకాయల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి కాకరకాయల పులుసుకి కావలసిన పదార్థాలు వీడియో చివరిలో చూద్దాం. స్టార్ట్ చేద్దామా? ముందుగా కాకరకాయలు శుభ్రంగా కడుక్కోవాలండి. నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి సన్నగా చక్రాల్లాగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే వెజిటేబుల్ కూడా కట్ చేసుకున్నాను. కరివేపాకు ఒక రెమ్మండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. 10 వెల్లుల్లి రెమ్మలు ఇలా ఒలిచి పెట్టుకోవాలి. అలాగే ఒక నిమ్మపండు సైజులో చింతపండు ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకోవాలండి. ఈ విధంగా ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత పొయ్యి వెలిగించుకుని ఒక పాత్ర పెట్టుకోవాలి. ఈ పాత్ర వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మిక్సింగ్ చేసినటువంటి పోపులు 1 స్పూన్ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఈ రెండు కొంచెం వేగిన తర్వాత ఉల్లి పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒకసారి వేయించుకున్నాక కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఎండుమిరగాయలు కూడా వేసుకోవాలండి. బాగా వేగిన తర్వాత దీనిలో కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఒకసారి వేయించుకొని దీనిలో 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకోవాలండి. అలాగే 1/2 స్పూను కారం వేసుకోవాలి. ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేయించుకోవాలండి. ఈ పసుపు కారం ఉప్పు వేయటం వల్ల తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఈ కాకరకాయ ముక్కలు. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూసారా, వాడిపోయిందండి ముక్క. ఇప్పుడు దీంట్లో 1 గ్లాసు నీళ్లు పోసుకుందాం. 1 గ్లాసుకి వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూసారా, నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసేసుకుందాం. ఇలా తీసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడకనిద్దాం. దీనిలో చిన్న నిమ్మకాయ సైజు బెల్లం కూడా వేసుకోవాలండి. ఈ బెల్లం చివరిలో మాత్రమే వేసుకోవాలి, లేకపోతే ముక్కలు గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు కూర దగ్గర పడే వరకు ఉడకనివ్వాలండి, బాగుంటుంది. చూసారా, ఇప్పుడు బెల్లంతో ఉడికిన తర్వాత కూర భలే టేస్టీగా కనిపిస్తుంది కదండి. గుజ్జు గుజ్జుగా అయింది. దీంట్లో కొద్దిగా కొత్తిమీర పైన చల్లుకుందామండి. రెడీ అయిపోయిందండి కూర. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, కాకరకాయ పులుసు సాఫ్ట్గా ఉంటేనే కాకరకాయ ముక్కలు ఈ కూరకి టేస్ట్ అండి. మరి చూసారు కదా వీడియో, కామెంట్లో పెట్టండి మర్చిపోవద్దు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.